అల్లోపతి వైద్యం ఇంతగా అభివృద్ధి చెందక ముందు నాటు మందు డాక్టర్లు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు నాడి పట్టుకొని దొబ్బేంటో చెప్పేవాళ్ళు. మనం ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉన్నాం. అంటే మన వయసు వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు నాడి వైద్యులు అంటాం, వాళ్ళు నాటు వైద్యులు అని కూడా అంటాం. అంటే నాటు మందులు వాడతారు, ఆయుర్వేదిక్ వాడతారు అన్నమాట. అయితే వాళ్ళ దగ్గర కూడా అప్పట్లో సహాయకులుగా, ఇప్పట్లో కాంపౌండర్లు హాస్పిటల్లో ఉన్నట్టుగా సహాయకులుగా వాళ్ళ తోటి బ్యాగు చేతులు పట్టుకొని సంకలు పెట్టుకొని బ్యాగు వచ్చేవాళ్ళు. వాళ్ళ సహాయకులు అంటే ఇప్పట్లో కాంపౌండర్ లెక్క. ఈ పల్లెటూళ్ళలో ఎక్కువగా ఇళ్ళకెళ్ళి చూస్తూ ఉంటారు పేషెంట్లని. ఆ క్రమంలో వెనకడితే వీళ్ళు కూడా బ్యాగు పట్టుకొని వెనకడితే వాళ్ళ గురువు గారితో పాటు వెళ్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు వాళ్ళ శిష్యుడు ఇద్దరు ఒక రోగి దగ్గరికి వెళ్ళారు. శిష్యుడు అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. డాక్టర్ గారు వెళ్ళి ఆ పేషెంట్కి అంటే నాడి పట్టుకుని చూసి ఆలోచించి, ఏమ్మా కొంచెం వేడి చేసినట్టుంది, ఏమన్నా నారింజకాయలు ఏమైనా తిన్నావా అని అడిగాడు డాక్టర్ గారు. అవునండి తిన్నాను అని చెప్పింది. అని చెప్పిన తర్వాత సరే అందుకని వేడి చేసిందమ్మా అని చెప్పి ఆయన ఇవ్వాల్సిన మందులు ఏదో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గురువుగారు ఆవిడ నారింజకాయ తిన్న సంగతి మీకు ఎలా కనుక్కున్నారు సార్ అని అడిగాడు. ఒరే, మనం వెళ్తూ ఉన్నప్పుడే గమనించాం కదా, ఆ పేషెంట్ కూర్చున్న మంచం కింద నారింజ తొక్కలు ఉన్నాయి కదా, అందుకని మనం అది చూసి మనం తెలివిగా వ్యవహరించాలి అని చెప్పి శిష్యుడికి చెప్పారనమాట. ఓహో, డాక్టర్ గారు ఎంత తెలివిగలవాడని చెప్పి ఇలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అని చెప్పి అనుకొని నెక్స్ట్ టైం డాక్టర్ గారు ఏం చేశారంటే ఒక పేషెంట్ దగ్గరికి చూసి రమ్మని శిష్యుడిని పంపించాడు. ఇతను కూడా వెళ్తా చూసుకుంటూ వెళ్ళాడు కదా. అప్పట్లో వెనకటి రోజులు ఇప్పుడు బండలు అంటే మన ఫ్లోరింగ్ వేసే బండలు, టైల్స్ ఇవన్నీ రాకముందు గేదె పేడతోటి ఇల్లు అలికి ఆ మిగిలిన ఆ పేడ మట్టి అక్కడ ఒక దగ్గర కుప్పలాగా చేసి పెట్టేవాళ్ళు. అయితే ఈ పేషెంట్ ఏం చేసిందంటే అదైతే పేడ కుప్ప ఉందో దాని మీద మంచం వేసుకొని కూర్చొని ఉందన్నమాట. మంచం కింద పేడ కుప్ప ఉంది. ఈ శిష్యుడు వెళ్ళి చేపెట్టుకొని చూసి వాళ్ళ గురువుగారు లాగా, ఏమ్మా ఒళ్ళు వెచ్చగా ఉంది, పేడ తిన్నావా ఏంటి అని అడిగాడు.